మనం అంటాం కదా, అనుకోని జరిగినాయో అనుకోకుండా జరిగిపోయాను, అనుకోకుండా ఏం జరగలేదు అన్నీ నాకు తెలుసు, నువ్వు ఇట్లా చేస్తావని, నువ్వు ఇట్లా మాట్లాడతావని నాకు తెలుసు, నువ్వు ఇట్లా చేస్తావని నాకు తెలుసు అనేసి అన్నీ తెలుసు దేవుడికి. ఎప్పుడు మాట్లాడతాము, ఎప్పుడు చేస్తామని అంటే 4000 సంవత్సరాల క్రితము ఏం జరగబోతున్న సంగతి కూడా ఆయనకు తెలుసు. ఎప్పుడు 4000 సంవత్సరాల తర్వాత మనిషి ఏం చేస్తాడన్న సంగతి, ఎప్పుడు పుడతాడు, ఏం చేస్తాడు కూడా దేవుడికి అన్నీ తెలుసు. ఆయనకు అన్నీ తెలియని విషయాలు ఏమీ లేవు. నేను ఎప్పుడు చెప్తా ఉన్నాను దేవుని దగ్గర కూర్చొని, దేవునికి తెలియని విషయాలు అంటే ఏమీ లేవు. మనం కూర్చుండి ఆరాధన చేసుకుంటూ కూర్చుంటే కూడా, మనం కూర్చుండి మనం ఏదైనా విన్నపం చేయమనంటే మనకున్న కష్టాలు చెప్పుకుంటూ కూర్చుంటే, దేవునికి కష్టం తెలియక కాదు, కన్నీళ్ళు తెలియక కాదు, భారం తెలియక కాదు, అన్నీ తెలుసు ఆయనకు. అన్నీ తెలిసిన దేవునికి మనం చేయవలసింది కేవలం ఒకటే, దేవా నువ్వు నాకు అనుమతి ఇచ్చినావు, ఎందుకు అనుమతి ఇచ్చినావు, ఎందుకు కష్టాలు ఇచ్చినావు, ఎందుకు దేవుడు మనకు బాధలు ఇచ్చిందంటే 106వ కీర్తనలో చూద్దాం, 40వ వచనం నుంచి చూడొచ్చు. 106వ కీర్తన 40వ వచనంలో, కావున యెహోవా కోపము ఆయన ప్రజల మీద రగులుకొనెను. ఆయన కోపం అంట, చెప్పండి, ఆయన కోపము ఆయన ప్రజల మీద రగులుకొనెను. ఆయన తన స్వాస్థ్యమందు అసహ్యపడెను. అబ్బా, తన స్వాస్థ్యమందు దేవుడు మీద ఏం చెప్పిండంట? అసహ్యపడెను. ఆయన వారిని అన్యజనుల చేతికి అప్పగించెను. ఎవరి చేతికి చెప్పాలి? అన్యజనుల చేతికి వారిని అప్పగించిండు. ఎందుకో చెప్తలేరు అమ్మా. ఎందుకు? కోపం అంట. చెప్పండి ఎందుకు? అయ్యో చెప్పాలి. ఈరోజు మిమ్మల్ని ఒక అన్యుడు ఒక మాట అంటున్నా, అన్యుడి మీదకి అది నిలబడే పరిస్థితి వచ్చిందా? దాని అర్థం ఏంటంటే దేవుని కోపము ఉన్నదేమో. ఎవరి చేతికి అప్పగించిండు? అన్యుల చేతికి వారిని అప్పగించిండు. వాక్యం వినండి, మీరు ఇంటికి వెళ్ళాక చదువుకోండి వాక్యం అంతా, కానీ వినండి ఇప్పుడు, తర్వాత రాసుకోండి. ఎవరి చేతికి అప్పగించిండు? అన్యజనుల చేతికి అప్పగించిండు. వాడి చేతబడిలోడే కానీ, సమస్యలోడే కానీ, ఇబ్బందులోడే కానీ, లేకపోతే అప్పులోడే కానీ, లేకపోతే డాక్టర్లే కానీ, ఇంకేదైనా ఉండొచ్చు. అయితే వాళ్ళ చేతికి అప్పగించిండా? చూడండి ఇక్కడ ఇంకేమంటున్నాడు, వారి పగవారు వారిని ఏలుచుండిరి. వాళ్ళ పగవారు వాళ్ళని ఏం చేస్తున్నారంట? వీళ్ళను ఏలుచున్నారు. చెప్పాలి, ఏలుచున్నారు. పగవాడు ఏలుతున్నాడు వీళ్ళను. చూడండి, వారి శత్రువులు వారిని బాధపెట్టిరి. వారి శత్రువులు వారిని బాధపెట్టిరి. వారు శత్రువుల చేతి క్రింద అణపబడిరి. శత్రువుల చేతి కింద ఏమవుతున్నారంట వీళ్ళు? ఎన్ని రోజులు ఈ శత్రు బాధ, కోపం సహించక తప్పదు బిడ్డ. ఇది తీసేయి అని చెప్పడం కంటే నీ దయ రాని ప్రభువా, ఇంకా ఈ శత్రువు ఎన్ని రోజులు బాధ పెడుస్తాడు? ఎవరి చేతికి అప్పగించిండంట? ఆయనే అప్పగించేసిండు. చూడండి, చూడొచ్చు. ఇంకా అనేక పర్యాయములు ఆయన వారిని విడిపించెను. చూడండి, అనేక మార్లు నేను వాళ్ళని విడిపించిన, ఒక్కసారి కాదు, 2 సార్లు కాదు, అనేక పర్యాయములు నేను వారిని విడిపిస్తూనే ఉన్నా. వాళ్ళు నాకు కోపం పుట్టిస్తుండ్రు, నాకు చేస్తుండ్రు, అయినప్పటికీ నేను పట్టిస్తున్నా, వాళ్ళు నా మాట మాత్రం గ్రహిస్తలేరు. అనేక మార్లు నేను వాళ్ళని బయటకు తీసుకొచ్చిన. అయినను వారు తమ ఆలోచనను అనుసరించి, అయినా సరే వాళ్ళు ఏమొదలుతలేరు? తమ సొంత ఆలోచన విధానాన్ని పట్టుకొని ప్రవర్తిస్తున్నారు, తిరుగుబాటు చేయుచూ వచ్చిరి. అబ్బా, ఏం అవసరం? దేవునికి ఏం నచ్చదంటే దేవునికి తిరుగుబాటు. ఏం చేస్తూ వచ్చిర్రు? దేవుని మీద తిరుగుబాటు. అందుకని తిరుగుబాటు చేసే జనుల మీదకి దేవుని కోపాగ్ని వస్తూ ఉంటుంది.
ఎంత కనికరని మంచి దేవుడు అని అంటే ఆయన వాళ్ళు ఎన్నిసార్లు చేసినా అన్ని మార్లు చూడండి, వాళ్ళ ఆలోచన అన్నీ చూసి వాళ్ళ ఆలోచన ప్రకారంగా వాళ్ళ సొంత ఆలోచనలతో వెళ్ళిపోయి కింద ఇంకొక మాట చెప్తాడు, తమ దోషము చేత హీనదశ నొందిరి. వారు తమ దోషము చేత ఏమైందంట, హీన దశను పొందిరి. అయినను వారి రోదనమును తనకు వినబడగా. అమ్మా చెప్పండి ఇప్పటిదాకా, అందుకే కన్నీళ్ళు కార్చండి తల్లి అంటాను నేను. ఏమంటండి, చేయవలసిన దేవుని దగ్గర ఒకటే, ఏదో మంచి వాళ్ళమ్మ అన్నట్టుగా కూర్చోవడం కంటే దేవుని దగ్గర కూర్చుండి, దేవా నా అవిధేయతలను లేకపోతే మా దోషముల కారణంగా నిన్ను ఆయాసపరిస్తే మమ్మల్ని క్షమించండి అని చెప్పి కన్నీళ్ళు కార్చుకొని ఒకవేళ వేదనతో దేవుని దగ్గర కూర్చుండి కన్నీళ్ళు కారుస్తున్నాం అనుకో, ఆ కన్నీళ్ళు చూసే దేవుడు కనికరించబోతాడు. ఇంకా అన్నీ మంచిగా అయిపోయినట్టుగా ఏదో మంచి నీతిమంతుల ప్రార్థన గంటల తరబడి చేసినట్టు ప్రార్థన కాదు. దేవుని సన్నిధిలో ఏం చేయాలి అని అంటే, అసలు ఏది చేస్తే ఇప్పుడు నువ్వు విడుదల పొందబోతున్నావు, ఇది వెతకడం కాదు, అది వెతకడం కాదు, అది వెతకడం కాదు. దేవుని సన్నిధిలో ఇప్పుడు చేయాల్సి కన్నీళ్ళు గారుస్తూ, దేవా ఒకవేళ నా విధేయత వల్ల నేను ఇక్కడ నీ రాజ్యానికి నేను దూరం అయిపోతానేమో, నాకు దేవుడు వెతకమన్నాడు. ఏం వెతకమన్నాడు? ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని. అందుకని ఇలాంటి సమయంలో మనం వెతకవలసింది ఏంటి అని అంటే, ఒక వ్యక్తికి చాలా దుఃఖం వస్తుందంటే, ఒకవేళ నీకు ఆయాసకరమైన నీకు కోపం నేను చేసినందుకు నన్ను శిక్షిస్తున్నామో, శత్రువుల చేతికి అప్పగించినామేమో, అయితే శత్రువు చేతికి అప్పగించినందుకు నేను బాధపడొద్దు, దేవుడు వెలివేసినందుకు బాధపడద్దు. దేవుని రాజ్యం ఎక్కడ దూరం అవుతుందేమో అని చెప్పి భయపడి, నాకు నీ రాజ్యం కావాలి ప్రభువా, నాకు నీతి కావాలి ప్రభు అని చెప్పి ఆ నీతిని రాజ్యాన్ని వెతకడానికి ఆయాసపడాలి. మత్తయి సువార్త 6వ అధ్యాయం 33వ వచనంలో చెప్తాడు. మత్తయి సువార్త 6వ అధ్యాయం 33వ వచనంలో, కాబట్టి మీరు ఇప్పుడైనా ఆయన రాజ్యమును నీతిని చెప్పండి, ఏం వెతకాలన్నా? నీతిని, ఆయన రాజ్యమును, ఆయన నీతిని మొదట వెతుకుడి. అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహం. ఇప్పుడు మీకు ఏమేమి తక్కువైతున్నాయో అవన్నీ రాకుండా ఉండడానికి కారణం అంటే, ఒకవేళ ఇంట్లో రాజ్యం వెతుకుతలేరేమో, దేవుని వెతకడం పక్కన పెట్టినరేమో, వాళ్ళు తమ ఆలోచనలలో ఉండిపోయినరు, తమ తలంపులలో ఉండిపోయినరు, 24 గంటలలో ఇంకేదైనా ఉండిపోయినరు. ఇంకేదైనా ఉండిపోవడం ద్వారా దేవుడు చూస్తాడు తెలుసమ్మా ఇంట్లో. అందుకే చెప్తాను, ఒక్కడు పెండ దొక్కి వచ్చిందంటే వాసన ఎంతమంది పడుతుంది? అందరికా లేకపోతే కొందరికా? అందుకని ఈరోజు నీ ఇంట్లో దేవుణ్ణి వెతికే కుటుంబంగా అందరు ఉన్నారా? చేయవలసింది. అందుకని ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని మొదట వెతుకుడి. చేయవలసింది ఇది ఒకటే, వెతకవలసింది ఏంటంటే, దేవా నేను ఎక్కడ నీ రాజ్యం నాకు దూరం అయిపోతుందేమో, ఒకవేళ వీళ్ళని బట్టి వాళ్ళని బట్టి ఎక్కడ నేను నీకు దూరం అవుతున్నావు, నాకు ఇవన్నీ వద్దు, నాకు నీ రాజ్యమే కావాలి. స్తోత్రం కలుగును గాక. ఏం కావాలి చెప్పాలి గట్టిగా. దేవుని రాజ్యమును బైబిల్లో చెప్తుంది స్పష్టంగా, యేసుప్రభువు చెప్తున్నాడు, మొదట ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని మొదట వెతకండి. అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును. అప్పుడు నువ్వేమేమైతే పొడగొట్టుకున్నావో, ఏదైతే నువ్వు ఏ విషయంలో అయితే నువ్వు అలిగిపోతున్నావో అవి మళ్ళీ వస్తాయి. స్తోత్రం కలుగును గాక. ఒకవేళ రాజ్యాన్ని వెతికే విషయంలో కొంచెం వెనక్కి అయిపోయినావు అనుకో, ఎంత చెప్పినా అంతే వేస్ట్ అయిపోతుంది. ఏం వెతకాలి చెప్పాలి గట్టిగా. ఆ రాజ్యాన్ని వెతికే విషయంలో నిర్లక్ష్యంగా ఉన్నామేమో అని సరి చేసుకోవాల్సింది ఏంటంటే, ఒకవేళ దేవుని రాజ్యం ఎక్కడైనా దూరం అవుతుందేమో, నాకు దేవుని రాజ్యంలోకి ఇంత బతికి ఇంటికి పోయి వచ్చినట్టుగా అంత బతికి దేవుని రాజ్యం ఒకపోతే దేవా నీ రాజ్యానికి వెళ్ళకుండా ఇంకా ఏదైనా ఏది అడ్డంగా వస్తుందో అది నాకు దూరం అయిపోను గాక. చెప్పండి గట్టిగా. నిన్న దినం నేను ఒక ఫ్లైట్ ఎక్కినాను, మొన్న పోయినాను. అక్కడికి వెళ్తుంటే కిందంతా చలిగా ఉంది, చాలా ఇట్లా మంచు పడుతుంది. ఫ్లైట్ అట్లా పైకి వెళ్ళిపోయింది. కొద్దిసేపటికి అక్కడ పైన పోతే వేడి, ఎండ, ఫుల్ ఎండ ఉంది. కిందంతా ఇట్లా ఉంది,
మరి మాకున్న మనుషులకు పైకి వెళ్ళి చూస్తుంటే ఎన్ని మబ్బులు అంటే మొదటి మబ్బు వచ్చింది, రెండో మబ్బు, మూడో మబ్బుల వరకు మేమే చూస్తున్నాం. ఫస్ట్ ఒక మేఘం ఉంది, అట్లా 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 నల్లగా ఉంది, తర్వాత ఇంకొంచెం తెల్లగా ఉంది, ఆ పైన ఇంకా తెల్లగా ఉంది. అంటే 3 మేఘాలు. కింద చూస్తే మనిషి కనబడుతుంది, మొత్తం పైన మొత్తం ఒక మేఘాల భూమిలాగా ఉంది అక్కడ. అట్లా కనబడుతుండే, దేవా మేము ఇక్కడ ఉన్నాం, నీకు మాకు ఎంత అడ్డంగా ఉంది ప్రభా ఈ తెర, మబ్బుల తెర. మరి మేము ఇలా చూస్తే మాకెలా కనబడుతుంది? మబ్బులే కనబడుతుంది. నువ్వు ఇట్లా చూస్తేనే మేమేలా కనబడుతున్నాం? చీమలు కనబడుతుంది. ఇంత అడ్డంగా ఉంది ప్రభా, నా మనసు ఎక్కడ అనిపిస్తుంది? దేవా మరి ఈ మబ్బు అడ్డంగా వస్తేనే మేము సూర్యుని చూడలేకపోతున్నాం, మరి శతకోటి సూర్య తేజుడైన నిన్ను చూడలేకుండా మరి ఇన్ని మబ్బులు అడ్డంగా వస్తే ఎట్లా ప్రభా మాకు? ఏదున్నా తొలగిపోవును గాక. అప్పుడు ఆ ఫీలింగ్ వచ్చేసింది, దేవా సూర్యుని చూడకుండానే ఇన్ని అడ్డంగా ఉన్నాయి, నేను చూడలేకపోతున్నాను, మరి నిన్ను చూడకుండా మాకు ఇంకేం అడ్డం ఉందో ఇవన్నీ తొలగిపోను గాక. మనసు ప్రార్థన చేస్తుంది, ఆయన వెతుకుతుంది. మీకు చెప్తున్న ఒకటి వాస్తవం, ఆయన అక్కడ ఆకాశం మందు ఉన్నాడు, మనం భూమి మీద ఉన్నాం. మనకు ఆయనకు మధ్య చాలా దూరం ఉంది. అందుకని మీరు భూమి మీద ఉన్న సంగతి మర్చిపోకండి. చచ్చిపోతే మనం ఏం చేస్తాం? ఇదే భూమి, ఈ మట్టి మీదనే ఇప్పుడు నడుస్తున్నాం. కొన్ని రోజుల తర్వాత ఇదే మట్టిని కప్పుకొని అనుకోవాల్సి ఉంటుంది. ఏ మట్టి కప్పుకొని అంటాం? చెప్తలేదు చిన్న, ఆ మట్టిలనే కప్పుకొని అంటాం. మట్టి అంటకుండా బతుకుతుండ్రు ఇప్పుడు, అంతా నైస్గా మట్టి అంటకుండా జాగ్రత్త పడుతుండ్రు. కానీ పండుకునేది ఎక్కడ? మట్టిలోనే వండుకోవాలి, మట్టే కప్పుకోవాలి. అందుకని ఈ మట్టిలో కప్పుకునే జీవితానికి ఎందుకింత పొగరు, ఎందుకింత ఆరాటం, ఎందుకింత ఇది వేదన, ఎందుకింత కొట్లాటలు, ఎందుకింత బాధ? ఏమనుందా? చివరికి ఎక్కడ పోతాం? గట్టిగా చెప్పాలి, గట్టిగా అందుకే అంటాం కదా, నా ప్రాణమున్నంత వరకు నీ మట్టిలో మరువను నేను, విడువను నేను. ఎప్పటి వరకు? మరువను నేను తండ్రి, విడువను నేను, మరువాలేనయ్యా నిన్ను, మరువాలేనయ్యా నిన్ను, నా ప్రాణమున్నంత వరకు నీ మహిమలో యేసయ్యా, నీ మహిమలో ఉన్నన్ని రోజులు ఈ మట్టి మీద ఉన్న మనము మట్టి శరీరాన్ని వదిలిపెట్టి చివరికి మనం వెళ్ళవలసింది మన ఆత్మ అక్కడికే. ఒకవేళ ఎక్కడైనా ఏ విషయంలోనైనా దేవునికి కోపం ముట్టించి భూమి మీద మనం ఉండిపోతామేమో, అందుకని ఆ భయం పడమని అంటున్నాను. అందుకని నీతిని, నా రాజ్యాన్ని మొదట వెతకండి. అయ్యా ఏం వెతకాలి? ఆయన నీతిని, రాజ్యాన్ని మొదట వెతకవలసిన దాన్ని వెతుకు. ఎందుకంటే దేవునికి తెలుసు నువ్వు ఏం వెతుకుతున్నావు అన్న సంగతి దేవునికి తెలిసే మన తలంపులను ఎరిగే మనకు శ్రమలు వస్తాయి తెలుసు. అక్కడ చూడండి, ఒక మాట చెప్తాడు, 2వ వచనం 139వ కీర్తన 139వ కీర్తన 2వ వచనం. నేను కూర్చోటం, నేను లేచుట నీకు తెలియను, నాకు తలంపు పుట్టక మునుపే. ఏం పుట్టక మునుపు? ఆహా, ఏం పుట్టక మునుపమ్మా? తలంపు. నాకు తలంపులు కూడా పుట్టక మునిపే నీవు నా మనసు గ్రహించుచున్నావు. దేవుడికి ఏం తెలుసు?
ఇప్పుడు నువ్వు ఏదో చెప్తే తెలవడం కాదు, నీ తలంపులకు రాకమునికే నీ మనసు ఏంటో నాకు తెలుసు అన్నటువంటి స్తోత్రం కలిగిన గాక. మనం కూర్చుండి గంట సేపు కూర్చుండి ఓ దేవుడా ఇది చూడు ప్రభా ఇది చూడు ప్రభా అని అంటే నాకు తెలుసు నీకు నీ తలంపులకు రాకమునిపే మనం రేపు ఏం చేయబోతున్నాము, ఎల్లుండి ఏం చేయబోతున్నాము, అవ్వలేని తర్వాత నెక్స్ట్ వీక్ ఏం చేయబోతున్నాం సంగతిని ఏదో చెయ్యబోక ముందుకే మన తలంపులు ప్రభుకు తెలుసు. మన మనసును చదివేస్తాడు ఆయన. ఇప్పుడు చెప్పాలి మనకు ఆయనకు తెలియని విషయాలు ఏమైనా ఉన్నాయా? ఏదైనా ఆయనకి మరుగైందా? మన మనసులో ఏమనుకున్న సంగతి కూడా ఆయన తెలుసు. మన మనస్సు కూడా ఆయన సంగతి తెలుసు. అమ్మా ఇప్పుడు జర వినండి. మనస్సు దేవునికి తెలుసు. ఇప్పుడు తెలియని విషయాలు ఏమన్నా మనం చెప్తాం ఆయనకు. కొత్తగా దేవా నీకు తెలియదు అన్నట్టుగా మనం కూర్చుండి ఒక్కొక్క పూస ఎక్కించుకుంటూ ఇది నా సంగతి చూడు, నేను ఇది అని మనం చెప్తున్నాం అనుకో, నాకు అన్నీ తెలుసు. వారం రోజులు నువ్వు నీకు మనసులో అవి రాకముందుకే నాకు అన్నీ తెలుసు. అందుకని నువ్వు వెతుకుతున్నావు, హృదయాన్ని నువ్వు దేవుణ్ణి వెతుకుతున్నావు అనుకో, అబ్బా ఆ మనస్సు అనేది దేవుడు చూస్తాడు. ఆశ లోపల ఉందనుకో, దేవా నేను వెతకాలని తలంపులు ఎప్పుడు పెట్టుకుంటాను అనుకోండి, ఏదో వెతకాలనుకుంటుండే నేను వెళ్ళాలి. స్తోత్రం కలుగును. ఎందుకంటే మనసు ఎరిగిన దేవుడు కాబట్టి మన మనసులో ఇప్పటి నుంచి ఏమో రావాలి, ఎప్పటికీ దేవుని దగ్గర కూర్చో, ప్రభువా నా మనసు నీకు ముందే తెలుసు కాబట్టి, నా తలంపులు తెలుసు కాబట్టి, నా లోపల పిచ్చి తలంపులు రాకుండా ముందే నా మైండ్ సెట్, నా తలంపులన్నీ క్లియర్ అయిపోను గాక. నేను రాజ్యం వెతికేలాగా నన్ను మార్చు. చెప్పండి. నేను కూడా వెతుకుతాను ప్రభువా, నేను వెతుకుతాను ప్రభు అని ఆశతో మనం ఇదే ప్రార్థన చేస్తున్నాం అనుకో, నన్ను వెతుకుతా అంటుంది కదా, సరే నేను సహాయం చేస్తాను. దేవుని దగ్గర కూర్చుని సహాయం అడగాలి. దేవా నాకు నీ రాజ్యం వెతకాలని ఉంది, నేను నీతో గడపాలని ఉంది, నువ్వు నాతో గడపాలని ఉంది, నాకు కొంచెం ఆశ ఉంది ప్రభా, ప్లీజ్ ప్రభా నాకు సహాయం చేయని చెప్పి అడగండి మీరు. అప్పుడు నీ మనసు దేవుడు చూసి నీ ఆలోచనలు ఆల్రెడీ చూస్తూనే ఉంటాడు. ఇప్పుడు నీకు ఎప్పటికీ ఇలాంటి మనసు కనుక ఇలాంటి ఆలోచనలకు ఉన్నదనుకో, నీకు సహాయం చేయడానికి దేవుని హస్తం చాపబోతాడు. ప్రైజ్ లార్డ్. అక్కడ కీర్తనలు ఇంకొక మాట ఉంటుంది చూడండి, 94వ కీర్తన 11వ వచనంలో, అదేమ్మా నరుల ఆలోచనలు వ్యర్థములని. అమ్మా నరుల ఆలోచనలు అన్నింటి వ్యర్థములని. అందరూ నరుల ఆలోచనలు అన్నింటి. నువ్వెన్నో ఆలోచనలు చేస్తావు, కూర్చుండి ఏ ఆలోచన చేస్తే బాగుంటుంది. కొంతమంది మరి ఆలోచనలు చేయడానికి టైం తీసుకుంటారు. కూర్చుండి నన్ను ఎవరు డిస్టర్బ్ చేయకండి, నేను ఆలోచన చేయాలి, ఆలోచనలో మునిగిపోవాలని చెప్పి ఆలోచనలలో ఉండడానికే ఉంటారు. నరుల ఆలోచనలు అన్నీ చెండాలం. మన భాషలో దేవుడు చెప్పాలంటే ఎక్కడ చూడు అక్కడ ఏమంటుడు, నరుల ఆలోచనలు వ్యర్థములని. 94వ కీర్తన 11వ వచనంలో, నరుల ఆలోచనలన్నీ వ్యర్థములని యెహోవాకు తెలిసి ఉన్నది. అబ్బా ఎవరి ఆయనకు అన్నీ తెలుసంట. జరుండు నేను ఆలోచన చేసుకొని నన్ను అన్నాడు కదా, చేసుకో, నీ ఆలోచన అంతా వ్యర్థమే నాకు తెలుసు. ఇప్పుడు నీ ఆలోచనలు అన్నీ దేవునికి ఏంది ఆయన తెలుసు. ఎంత చేసినా వ్యర్థమే, ఏం పనికి రాని ఆలోచన చేస్తాడు. అసలు ఆలోచనలలో మనిషికి బీపీ తెచ్చుకుంటాడు, అనవసరంగా వ్యర్థం. డాక్టర్ దగ్గరికి పోతున్నాడు, ఆలోచన చేసి ఆ డాక్టర్ల దగ్గర, ఏమమ్మా ఇప్పుడు నిద్రపోతావు పాపం, నేనే నీ పక్కకు వస్తుంది తల్లి, నీ కళ్ళు చెప్తున్నాయి, నీ ఆలోచనలు ఎటున్నాయి. బాగా వినండి, ఏమన్నాయి మనుషుల ఆలోచనలని వ్యర్థములనియు యెహోవాకు తెలిసే ఉన్నవి. యెహోవా నీవు శిక్షించువాడు, నీ ధర్మశాస్త్రమును బట్టి నీవు బోధించువాడు ధన్యుడు. అబ్బో, నీవు శిక్షించేవాడు ధన్యుడు, ఆయన ధర్మశాస్త్రాన్ని బట్టి. దేవునికి మహిమ. అబ్బా థ్యాంక్ యూ జీసస్. ఆమేన్. అమ్మా దేవుడు ఎవరినైనా శిక్షిస్తున్నాను అనుకో, ధన్యుని నేను. చెప్పండి ఏమనాలి? అబ్బో ఎవరు?
నేను దేవుడు నన్ను చూసి ఒక చెంప మీద కొట్టినట్టు నేను దాని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అందరు చెప్పండి, ఎవరు ఇప్పుడు జ్యోతి నువ్వు ధన్యురాలు అని చెప్పాలి. దేవుడు దెబ్బ మీద దెబ్బ కొట్టి నన్ను ధన్యురాలు నన్ను కొడుతు నేను ధన్యుని అయిపోతున్నా, స్తోత్రం కలుగునుగా. నాకు శ్రమ వచ్చినప్పుడు ఏమనాలి? దేవా, నీ దృష్టిలో నేను ఉన్నందుకు నీకు వందనాలయ్యా. చెప్పండి, ఇది ఎంత ధన్యత? ఎవరి దృష్టిలో? నీ దృష్టిలో నేనున్నానుగా, ఇలలో నే జడియను. మీ దృష్టిలో నేనున్నానుగా, ఇలలో నే జడియను. ఈ లోకంలో నీ కొరకే దేవా, ఈ లోకంలో జీవించేదను యేసయ్యా. తల్లి తండ్రి బంధువులు నిలవనని నాకు వాగ్దానమిచ్చావు. తల్లి తండ్రి బంధువులు నన్ను విడిచి విడువను. ఆమెన్. ఎంత మంచి మాటనండి. నేనున్నా, అన్నీ వ్యర్థంలే. అందుకే వాళ్ళను చూసి ఆ 106వ కీర్తనలు ఏం చెప్పిండు ఇంతకుముందు 40 వచనంలో? కావున యెహోవా కోపము ఆయన ప్రజల మీద రగులుకొన్నది. ఆయన తన స్వాస్థ్యమందు అసహ్యపడెను. ఆయన వారిని అన్యజనుల చేతికి అప్పగించెను. కోపంగా కొట్టడం అంటే ఆయన కోపం వచ్చినప్పుడు ఏం చేస్తారు కదా, నిన్ను తీసుకుపోయి జరవేని సకజి అని చెప్పి వదిలేస్తాడు. అమ్మ ఎవరి చేతికి? అన్యుల చేతికి. ఎవరి చేతికి? అమ్మో వీడు నాయంబడి పడుతున్నాడు, ఈ శత్రువు నాయంబడి పడుతున్నాడు, వాని చేతికి అప్పగించింది నేను. ఎందుకంటే నేను సకజి చేతికి పొయ్యిలో పోయి పెట్టాలంటే ఏం చేయాలి? పొయ్యిలో పెడితే కట్టె ఏమవుతుంది? మారుతుంది. లేకపోతే ఇనుప రాడు పోయి కట్టెలో పెడితే ఏమవుతుంది? అమ్మ కొలిమిలో పెడితే ఏమవుతుంది? అమ్మ బాగా వేడి అవుతుంది. వేడైనాక అది ఏం చేస్తుంది? ఒక సుత్త తీసుకొచ్చి టపా టపా కొట్టి దానికి ఎట్లా కావాలో అట్లా మోడు చేసుకుంటాడు. అంటే దీనికి అందమైన పాత్రగా దేవుడు చేయాలంటే నిన్ను తీసి మంటలో పెట్టాలి. ఎక్కడ పెట్టాలి? మంటలో పెట్టాలి. మంటలో పెడితే అప్పుడు ఇబ్బంది. కొలిమిలో పెట్టినప్పుడు నువ్వు చక్కగా సువర్ణంగా మారిపోయి ఆ పనికిరంది ఏదైతే ఇనుము చూసినా మీరు ఎప్పుడన్నా ఇనుము పెట్టినప్పుడు అది దాని మీద ఉన్న మెల్లమెల్ల పొట్టంతా రాలిపోతుంది. అట్లా మన లోపల ఉన్న పాత జీవితము, పాత స్వభావం అంతా వెళ్ళిపోయి నాకు కొద్దిగా సువర్ణంగా మారుతుంది, అందమైన పాత్రగా మారుతుంది. దేవుడు ఏం చేయాలనుకుంటున్నాడో అలాగా మారడానికే ఆయన పోలికలుగా వచ్చును కాకని. ఆమెన్. నన్ను సిద్ధపరుస్తున్నందుకు నీ ఇష్టం ప్రభా. చెప్పండి, దేవుని చేతికి అప్పగించుకోవాలి. ఏం చేయాలి? చెప్పాలి. ఏం చేస్తే ఇప్పుడు తల్లి, ఇప్పుడు సపోజ్ నీ బిడ్డే ఉంది కదా, నీ బిడ్డే నీ కోపం వచ్చి ఒక దెబ్బ కొడతానుకో, మళ్ళీ కొడుతుందా? చెప్పమ్మా. ఏం చేసి కొడతావు? ఏం చేస్తావు? వద్దు మమ్మీ అంటావు, అయినా కొడుతుంది. ఏం చేస్తుంది? సరే ఏం చేస్తాం? ఏడుస్తాం. అంతే కదా, ఇంకేమైనా చేస్తామా? అలాగా తల్లి చేతికి బిడ్డను అప్పగించుకున్నట్టుగా అప్పగించుకోవాలన్నది నీ ఇష్టం ప్రభు. ఏం చేయాలి? ప్రేమించిన నీవే, శిక్షించిన నీవే నా యేసయ్యా. అయ్యా నా యేసయ్యా, శిక్షించిన నీవే నా యేసయ్యా. నా పైన అధికారం మీకున్నది, నా పైన అధికారం మీకున్నది. నా ఎడల మీ చిత్తం నెరవేర్చుమా. ఆమేన్. ఆయన చిత్తమే మన జీవితంలో జరగాలంటే తండ్రి కాబట్టి ఆయన మన తండ్రి, మనం ఆయన పిల్లలం. నీ ఇష్టమయ్యా. ఏం చేస్తాను? చేసిన తప్పుకు బిడ్డ వాతలు పెట్టినా అని
అమ్మో భయపడలేదు, తప్పదు, నీ ఇష్టం. అన్నిటికేం చేయాలి? నీ చేతికి నన్ను నేను అప్పగిస్తున్నాను ప్రభా. చెప్పండి, అప్పగించుకోండి. నీ ఇష్టం, బిడ్డలాగా అప్పగించుకో. నీ ఇష్టం ప్రభా, ఇక కొడతానుకున్నావు, నీ ఇష్టం, ఇక అప్పగించుకో. దేవుని చేతికి ఏం చేయి? అప్పగించుకో. అప్పుడు తల వంచి ఆయనకు అప్పగించుకున్నావు అనుకో, కొట్టే చేతిలే మళ్ళీ ప్రేమిస్తే ఏమైతే అక్కడ ఒక మాట ఉంది చూసిన 44 వచనంలో, అయినను వారి రోదనము తనకు వినబడగా, నానా అమ్మా అని రోదన చేస్తూ వారికి వినబడగా, వారికి కలిగిన శ్రమను ఆయన చూచెను. అమ్మా ఏం చూసిందంటే మళ్ళీ వారికి కలిగిన శ్రమను ఆయన వారిని చూసి వారిని తలంచుకొని, వాళ్ళని ఏం చేసుకొని తలంచుకొని, పోన్లే నా బిడ్డనే కదా, సరే ఒక దెబ్బ కొట్టినాము, మళ్ళీ సరేలే తిను, ఈసారి ఇంకా మంచిది, మళ్ళీ ఇంకోసారి చేయకు అని చెప్పి మళ్ళీ మంచి ఫ్రెష్గా అన్నం పెడతాడు చూడు, స్తోత్రం కలిగిన కాక. అలాగా వాళ్ళను తలుచుకొని, వాళ్ళను ప్రేమించి, వాళ్ళకు ఒక మంచి దారి చూపిస్తున్నాడు, స్తోత్రం కలిగిన కాక. చూడండి, వారిని తలంచుకొని ఆయన తన నిబంధనను జ్ఞాపకం చేసుకొనెను. ఏమన్నాడు? నిబంధనను ఏమని? నేను నిన్ను విడువను, నేను ఎడబాయను, నేను నిత్యము నిన్ను ప్రేమిస్తాను అని చెప్పిన కదా, ఆ నిబంధనను జ్ఞాపకం చేసుకుంటాడంట. స్తోత్రం కలిగి ఒక్కసారి దేవుని దగ్గర, దేవా నువ్వు నా తండ్రి నాతో చెప్పిన మాట ఒక్కసారి గుర్తు చేసుకో అయ్యా. చెప్పండి, నాకు చెప్పిన నిబంధన జ్ఞాపకం చేసుకునైనా తన కృపా బాహుల్యమును బట్టి వారిని కరుణించెను. అమ్మా ఏం చేయబోతున్నాడు? తన కృపా బాహుల్యమును బట్టి వారిని కరుణించెను. వారిని చెరగొనిపోయిన వారికి అందరికీ, ఎవరెవరైతే అన్యుల చేతికి అప్పగించబడ్డారో మళ్ళీ తిరిగి చెరకొనకపోయిన వారందరి చేతిలో నుంచి వారి ఎడల కనికరము పుట్టించెను. దేవునికి స్తోత్రం కలుగు. ఎవడైతే నిన్ను తీసుకొని పోయిండో వాళ్ళకు హృదయంలో కూడా కనికరం రాబోతుంది. ఉందిలే ఎందుక, అందుకని దేవుని రాజ్యాన్ని వెతికిన ఆయన, ఒకవేళ నేను నీ దృష్టి ఎదుట నేను పాపం చేసి ఉంటే నన్ను క్షమించండి, ఒకవేళ నీ దృష్టిలో నేను సరైనగా లేకపోతే నన్ను మన్నించండి, నా మాటలో నా చూపులో నేను నీ ఎదుట నేను ఎలాంటి గర్వంగానో ప్రవర్తించితే మన్నించండి ప్రభు అని దేవుని సన్నిధిలో కూర్చోండి. మనం దేవునికి అప్పగించుకున్నట్లయితే, కన్నీళ్లు గారిస్తే, రోదన చేస్తే, ఆ దుఃఖాన్ని చూసి, ఆ భారాన్ని చూసి ఏ శత్రువులు అయితే ఉండరో, ఒకని ప్రవర్తన ఆయన దృష్టికి న్యాయంగా ఉంటే శత్రువుల మిత్రులుగా మార్చబోతున్నాడు. స్తోత్రం కలుగును గాక. ఈరోజు ఎంతమంది చూసిండ్రు? నేను వాక్యం పెట్టినాను, చూసిండ్రా? చూడాలి, స్టేటస్లో పెట్టండి. ఒకని ప్రవర్తన యెహోవా దృష్టికి, ఆ మాట చదవాలి, మీరు అర్థం గుర్తు చేసుకోవాలి. ఆ మాట ఎందుకు పెట్టిండు, ఎలా పెట్టిండు అని అంటే, నీ ప్రవర్తన ఆయన దృష్టికి ఎప్పుడు సరిగ్గా అనిపిస్తుందో తెలుసా? ఆయన రాజ్యాన్ని వెతికినప్పుడే. ఆయన దృష్టికి న్యాయంగా అనిపించాలని మనం ఏదో ఇస్తే మనం తీసుకోలేనా? ఎందుకని ఆయన అవసరం లేదు. ఆయనకి ఇవన్నీ కొండ ఉన్నాయన్ని పశువులన్నీ ఆయనకి ఎప్పుడు మన ప్రవర్తన సరిగ్గా అనిపించాలంటే, మనము ఆయన రాజ్యాన్ని వెతుకుతూనే, తండ్రి దగ్గరికి బిడ్డ చేరుకోవడానికి ఇష్టపడితేనే. అందుకే అన్నిటికన్నా ముఖ్యమైనది ఇది, ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని మొదట వెతుకుడి అని. ఆయన దృష్టికి న్యాయమైనది కనిపించినప్పుడు ఆయన చెరగొని పోయిన వారందరికీ వారి ఎడల కనికరం పుట్టించెను. యెహోవా మా దేవా, పరిశుద్ధ నామమునకు కృతజ్ఞతాస్తుతులు మేము నీ పరిశుద్ధ నామమునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించునట్లును, నిన్ను స్తుతించుచు మేము అతిశయించునట్లును అన్యజనుల్లో నుండి మమ్మను పోగు చేయుము. ఎక్కడి నుంచి? అన్యజనులలో నుండి మమ్మల్ని సపరేట్గా పోగు చేయి. స్తోత్రం కలుగును గాక. ఇదే అందుకని అనవసరంగా మనం జ్ఞానంలాగా మనం ఆలోచన చేసి ఏదో పేద మేధావులాగా ఆలోచన చేయడం కంటే మన ఆలోచనలన్నీ వ్యర్థం. చెప్పండి, ఏమన్నా మన ఆలోచనలన్నీ చెప్పాలి వ్యర్థమా కాదా? 1 కొరింథీయులకు రాసిన పత్రికలో కూడా చూపిస్తాడు, 3వ అధ్యాయం 20వ వచనం. జ్ఞానులను వారి కుయుక్తులు ఆయన పట్టుకొనును, మరియు జ్ఞానుల యోచనలు వ్యర్థములని. జ్ఞానుల యోచన అంటే ఆలోచనలు కూడా ఏంటి? వ్యర్థములని చెప్పాలి. జ్ఞానుల ఆలోచనలు కూడా దేవుని దృష్టి ఏంది? వ్యర్థం. అసమైన జ్ఞానం అంటే ఏంటి తెలుసా? దేవుణ్ణి వెతికివాను.
అందుకని ఇప్పుడు దాదాపు ఇప్పుడు క్రిస్మస్ నెల, ఈ నెల అని చెప్పండి, ఏ నెల అని చెప్పచ్చు మనం? యేసు ప్రభువును సువార్తను ప్రకటించే నెల. యేసు ప్రభు వారిని ఆ నక్షత్రాలు వచ్చి ఆయన జననాన్ని, దేవదూతలు వచ్చి ఆయన జననాన్ని చూపించారు. అలాగనే నిజమైన జ్ఞానులు అంటే ఎవరు తెలుసమ్మా? ఆయనని వెతికేవారే. ఆయన కొరకు ఈ లోకం మీద ఉన్న బంగారం అంతా మెడలల్లా, ముక్కులల్లా, చేతులలో వేసుకుంటూ తిరుగుతారు. నిజమైన జ్ఞానులు మాత్రం ఆయన పాదాలకు సమర్పించారు. స్తోత్రం కలుగును గాక. జ్ఞానులు చేయవలసిన పని ఆయనని వెతకడం. సర్వలోక జ్ఞాని అయిన జీవంగల దేవుడు ఆయన భూమి మీదకి వచ్చింది కాబట్టి, అనంత జ్ఞాని యేసయ్యనే మన భూమి మీదకి వచ్చినందుకు నిజమైన జ్ఞానవంతులు వెళ్ళి పశువుల పాకలోకి వెళ్ళి ఆయనను చూసి మొక్కిండ్రు. స్తోత్రం కలుగును గాక. మొక్కిండ్రు. ఈరోజు నిజమైన, అందుకే జ్ఞానుల ఆలోచనలు కూడా వ్యర్థం ఆయన చేసేటిది. కింద ఉంది చూడమ్మా, జ్ఞానుల యోచనలు వ్యర్థములని ప్రభువునకు తెలియను అని వ్రాయబడి ఉన్నది. కాబట్టి ఎవడును మనుషుల యందు అతిశయింపకూడదు. ఎవరి మీద వాడదు? మనుషుల మీద అతిశయ. నాకేం తక్కువ, నాకేం తక్కువ రా అందరూ బలగం, లేకపోతే నాకు అండ తక్కువ ఉందా, లేకపోతే నా డబ్బు మీద కొంతమంది అతిశయపడతారు, కొంతమంది భర్త మీద, కొంతమంది భార్యల మీద, కొంతమంది నా అన్నదమ్ములు నాకు తక్కువ, నాకు ఎకరాల పొలం అంటారు, కొంతమంది మా అన్నలు, మా అక్కలు, మా చెల్లెళ్ళు. ఎవరి మీద అతిశయపడద్దు. చెప్పదు ఎవరి మీద చెప్పాలి. అందుకే ఇప్పటిదాకా ఎవరు లేరు ప్రభా అనే స్థితిలోకి మనం వచ్చేంత వరకు మనకేం జరగదు. ఎవరి మీద కూడా అతిశయ, నాకేంది పోతే ఉన్నర్లే అన్న ఆలోచన రావద్దు. దేవుడే మన సర్వస్వం. స్తోత్రం కలుగును గాక. ఆమేన్. అందుకని దేవుడి మీదనే పూర్తిగా ఆధారపడాలి. ఆయన మీద పూర్తిగా ఆధారపడినప్పుడే మన జీవితానికి ఒక మంచి ఆదరణ దొరుకుతుంది. స్తోత్రం కలుగును గాక. రోమపత్రికలో 1వ అధ్యాయం 21వ వచనం ఉంటుంది చూడమ్మా. మరియు వారు దేవుని ఎరిగియు, అమ్మ బాగా వినండి ఈ మాటలు అందరూ. వారు దేవుణ్ణి ఎరిగి, వాళ్ళు చేసిన తిరుగుబాటు ఏంటంటే, ఒకవేళ అలాంటి తిరుగుబాటు ఎవరైనా ఈరోజు ఉంటే అలాంటి దాంట్లో నుంచి బయటకు వచ్చి సరిచేయం వాళ్ళు కానుక. చూడండి, వాళ్ళు దేవుణ్ణి ఎరిగి చదవాలి. రోమపత్రిక 1వ అధ్యాయం 21వ వచనం నుంచి. మరియు వారు దేవుని ఎరిగియు ఆయనను దేవునిగా మహిమపరచలేదు. ఆయనను దేవునిగా మహిమపరచలేదు. కృతజ్ఞతాస్తుతులు చెల్లింపలేదు గాని, కృతజ్ఞతాస్తుతులు చెల్లించలేదు కానీ తమ వాదముల యందు వ్యర్థులైరి. ఈరోజు వాదిస్తుండ్రు, నాకేమిచ్చినావు, ఏం చేస్తున్నావు, ఏమి ఇచ్చినావు, ఏం చేసినావు, ఇదే నా పరిస్థితి, ఏమి ఇవ్వాలి, ఇంకేంది నేను బతికిస్తుండ్రు, సరిపోలే, నిన్ను పరలోకం తీసుకుపోతాడు, సరిపోలే, ఏం కావాలి ఇప్పటిదాకా చెప్పినా, కాళ్ళ కింద మట్టి మీద నిలబడ్డం, అదే మట్టి నెత్తి మీద కప్పుకోవాల్సి వస్తుంది. ఏమన్నా ఉందా భూమి మీద? ఒక మాట ఉంది, హల్లెలూయా. ఒక చిన్న సామెత ఉంది. ఒక చెట్టు మీద పండు ఉందంట. ఏముంది? చెట్టు నిండా కాయలు ఉన్నాయంట. చెట్టు నిండా కాయలు వస్తే ఆ కాయలను ఒకడు చూసిండంట. ఒకడు చూసిండు. ఇది నేను చిన్నప్పుడు విన్న మాటలు ఇవి. ఎప్పుడు చిన్నప్పుడు కథలు చెప్పుకునేటప్పుడు విన్నాను. ఒక చెట్టుకు నిండా కాయలు, ఆ చిన్న కాయలు చూసినోడు తెంపడంట, వేరొకడు వచ్చి తెంపుకుంటాడంట. ఎవరు తెంపుకుంటాడు? బావింటలేరు. చూసినోడు తెంపడు, వేరొకడు వచ్చి తెంపిండు. తెంపినోడు తినడంట, వేరొకడు తింటాడంట. వేరొకడు తిన్నాడు. అది తిన్నాక, వేరొకడు తిన్నాక చెట్టోడు ఊకుంటాడా? వాడు చూసిండంట, తిన్నోడిని వదిలేసిండు, తెంపినోడిని వదిలేసిండు, ఇంకోని కొట్టిండట.
బలా బలా ఇంకోని కొట్టిండట. ఆ కొట్టినోడు ఏడవాలి కదా, ఏడవాలా వద్దా? ఆడు ఏడవలేదు, ఇంకోటి కూర్చొని ఏడుస్తున్నట్ట. ఏడుస్తున్నాడంట, బాగా ఏడుస్తున్నాడంట. ఏడుస్తుంటే నీళ్ళన్నీ కారుతున్నాయి. ఎక్కడికి వెళ్ళి చెప్పాలి, మీకు అర్థమైంది ఎప్పుడు? ఇది స్తోత్రం కలిగిన కాక. కళ్ళు చూసినాయి పండ్లను, చేతులు తెంపినాయి. పోయింది ఎవరు? చెట్టు కాడికి కాళ్ళు పోయినాయి, చేతులు తెంపినాయి. వేరొకడు పోయిండు ఆడికి. కళ్ళు చూసినాయి, వేరొకడు పోయిండు. తెంపినవాడు కాళ్ళు తెంపినాయా, చేతులు తెంపినాయి. చేతి తిన్నదా, నోరు తిన్నది. చెట్టోడు వచ్చిండా, కళ్ళను కొట్టిండా, చేతులను కొట్టిండా, ఈ బల కొట్టిండు. ఇప్పుడు తోమిండు, ఈ పువ్వు మీద ఉన్నాడు. ఈ ఏడుస్తుందా? ఎవరు ఏడుస్తుర్రు? మళ్ళీ ఏ కళ్ళు అయితే చూసినాయో ఆ కళ్ళు ఏడుస్తూ ఉన్నాయంట. అందుకనే కన్ను చూసిన చోటల్లా పరిగెత్తద్దు. ఏదేదు కళ్ళు చూసిన చోటుకి వెళ్ళే వరకు తింటే నువ్వు బాగానే ఉంటావు, ఈ పువ్వు ఆగుతుంది. అందుకేనే అన్నీ తెలుసు నాకు. ఏం తెలుసు? అన్నీ తెలుసు. దేవునిలాగా ఎరిగి ఆయనను దేవునిలాగా మహిమపరచక ఏదో రాయిలాగా ఇప్పుడు క్రిస్మస్ తారలాగా చెక్క అని చెప్పి అన్నీ టకటకడా చేసుకోవడం కాదు. దేవుణ్ణి ఆత్మ కాబట్టి ఆత్మతో ఆరాధించాలి, సత్యముతో ఆరాధించాలి, జ్ఞానుల వలె ఆరాధించాలి. పిండి వంటలతో కాదు, మనమే పిండి అయిపోయి ఆరాధించాలి. హల్లెలూయా. ఉత్తముడని రుచి చూసి తెలుసుకోవాలి. కొంతమందికైనా ఇదే సందర్భం మంచిది, స్వార్థ చెప్పడానికి మనసు రావాలి. ఏం రావాలమ్మా? చెప్పాలి. ఎవరికైనా చెప్పి అమ్మా నా ఇంటికి రా అని, నీ బిడ్డని పిలుచుకో, అన్ని రోజులు ఉంటే నీ స్నేహితులను పిలుచుకో, నా ఇంటికి రమ్మని. అలాగనే వాళ్ళని చర్చకి తీసుకుంటారు. మా చర్చిలో చూడండి ఎంత చక్కగా జరుగుతుంది అని చెప్పి ప్రార్థన చూపించు, ఆరాధనలోకి నడిపి దేవుని వాక్యం నడు, అది చెయ్యి. స్తోత్రం కలుగును కాక. వస్త్రహీనుడు ఉంటే వస్త్రాన్ని దిగంబరిగా ఉన్నవానికి ఇస్తున్నాను. స్తోత్రం కలుగును కాక. మన దగ్గర ఎవరికైనా బట్ట లేకుండా ఉండరా? చెప్పండి, ఉన్నారా? ఎవరైనా లేరు కదా, అందుకే ఇస్తాను నేను. ఎవరికి స్తోత్రం కలుగును కాక. ఏమయ్యన్ అందరూ క్రిస్మస్ రోజు చూడాలి, జిల్లుమని తయారొస్తారు. వాళ్ళకేం తక్కువ? స్తోత్రం కలుగును కాక. ఆమెన్. లేని వాళ్ళకని ఇస్తే స్తోత్రం కలుగును కాక. నేను చూసిన ఇప్పుడు చాలా మట్టుకుంటారు. ఒక చోటు చూసి వచ్చినాం, మామూలుగా లేదు, రాళ్ళు కొట్టుకుంటారు. అలాంటి వాళ్ళకి కొత్తగా తెలియదు. అలాంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ స్తోత్రం కలుగును కాక. ఆమెన్. నువ్వు ఇచ్చిన వానికే ఇస్తే ఏం ఫలం అని అంటాడు. దేవుడికి మహిమ కలుగును గాక. చేద్దామా? దేవునిలాగా ఆరాధించు, ఆయనను దేవునిలాగా ఆరాధించు. అని చూడండి, లెక్క కింద ఉంటుంది ఇంకా 2 వచనాలు. మరియు వారు దేవుని ఎరిగియు ఆయనను దేవునిగా మహిమపరచలేదు, కృతజ్ఞతాస్తుతులు చెల్లింపలేదు, కానీ తమ వాదముల యందు వాదనల చేత వ్యర్థులైరు. అందుకే ఈపు కూడా మోగుతుంది. మరి వ్యర్థులైతే ఎందుకు దెబ్బలు పడుతున్నాయంటే ఇప్పటిదాకా చెప్పింది కదా, వాదోపవాదములు చేయకూడదు దేవునితోటి. వారి అవివేక హృదయము అంధకారమయమాయెను. అబ్బో, హృదయం అంధకారం అయిపోయింది, చీకటి అయిపోయింది. అందుకే హృదయం చీకటి అయిపోతే చెప్పండి, దేవుడు కూడా దయ్యంలాగా కనబడతాడు వాళ్ళకు. తాము జ్ఞానులమని చెప్పుకొనుచు బుద్ధిహీనులైరి. జ్ఞానులమే అని చెప్పుకుంటూ వాళ్ళు ఏమైపోయారు? బుద్ధిహీనులే. అందుకే మనం బుద్ధిహీనులం కాదు, మేము గాడిదలమే అయ్యా. రాజులాగా నువ్వు మా మీద కోసం స్తోత్రం కలుగును గాక. జ్ఞానులాగా ప్రవర్తించవద్దు. వెర్రి వారిని దేవుడు ఏర్పరచుకున్నాడు. అందుకే విద్య లేని వారిని ఏర్పరచుకోండు. విద్య లేని పామరులే కదా వీళ్ళు, వీళ్ళకి ఎక్కడిది ఇంత పాండిత్యం, వీళ్ళకి ఎక్కడిది ఇలాంటి జ్ఞానం అని. పనికి రాని వారిని దేవుడు ఏర్పరచుకొని దేవుడు పనికి వచ్చే వారికి వాడుకుంటాడు. స్తోత్రం కలుగును గాక. ఆమెన్.
చూడండి అక్కడ, వారు అక్షయుడగు దేవుని మహిమను క్షయమగు మనుషుల యొక్కయు పక్షుల యొక్కయు చతుష్పాద జంతువుల యొక్కయు పురుగుల యొక్కయు ప్రతిమా స్వరూపముగా మార్చిరి. అబ్బా, దేవునికి ఇవ్వవలసిన మహిమ ఈరోజు లోకంలో వస్తుంటే అనేక రకాలు ఉన్నాయి. వాటికి కాదు కావాల్సింది, జీవం గల దేవుడు ఆమేన్ అత్యున్నత సింహాసనం అందు కూర్చొని ఉన్న దేవునిలాగా ఆరాధించండి. ప్రార్థనలో నిజంగా దేవునికి మొరపెట్టండి. ఇంకొకసారి చూద్దాం ఆ యొక్క మాటను. మత్తయి సువార్త 6వ అధ్యాయము 33వ వచనం. కాబట్టి మీరు ఆయన రాజ్యమును, కాబట్టి మీరేం చేయాలి? ఆయన రాజ్యమును నీతిని మొదట వెతుకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును. ఆమేన్. ఆయన రాజ్యాన్ని వెతకడానికి, ఆయన రాజ్యము అంతం లేని రాజ్యం, శాశ్వత రాజ్యం, స్థిరమైన రాజ్యం. అపోస్తల కార్యం 20వ అధ్యాయం 25వ వచనంలో అపోస్తలుడైన పౌలు చక్కగా వివరించి చెప్తాడు. చూడమ్మా, ఇదిగో దేవుని రాజ్యమును గురించి ప్రకటించుచు. ఎవరి గురించి ప్రకటించాలి? దేవుని రాజ్యమును గురించి ప్రకటించుచు నేను మీ మధ్యను సంచరించుచు నుంటిని. ఆమేన్. నేను మీ మధ్యలో సంచరిస్తూ తిరుగుతున్నాను. అపో ఇక్కడ దేవుని రాజ్యాన్ని సువార్త ప్రకటించుకుంటూ, అమ్మ దేవుని రాజ్యం త్వరగా వస్తుంది వస్తుంది వస్తుంది. ఈరోజు మీరు మనుషుల మధ్యలో ఉన్నారు కదా, ఆయన రాజ్య సువార్తను ప్రకటిస్తూ ఉండాలి. దేవుని ఎరిగి కూడా ఎరగనట్టుగా మనం బ్రతికిస్తే ఏమో దేవుని రాజ్యం ఏమో మాకేం తెలుసు అన్నట్టుగా, అసలు దేవుని రాజ్యం గురించి ఆలోచన చేస్తున్నారు రోజు. బాగా గమనించాలి. ఏమంటా దేవుని రాజ్యం గురించి అసలు ప్రతిరోజు నువ్వు చర్చిస్తున్నావా, మాట్లాడుకుంటున్నావా? దేవుడికి మహిమ కలుగును గాక. చూడండి అక్కడ ఏమంటుంది, విషయాలు ఇబ్బందులు పడదు. ఈరోజు ఆయనను ఉన్నట్టుగా నేను కూడా దేవుని గణపరుస్తాను, మహిమపరుస్తానని చెప్పి నీ మనసు తెరిచి, నీ హృదయం తెరిచి ఆయన రాజ్యం మీద మనసు పెట్టడం మొదలుపెట్టు. అప్పుడు ఈ భూమి మీద ఉన్న రాజ్యం అంతా నీకు ఏమనిపిస్తుంది? ఆయనకు తెలుసంట వీళ్ళు కొన్ని రోజుల తర్వాత వీళ్ళు ఏం చేయబోతుండ్రు, వీళ్ళ తలంపులో నాకు తెలుసు అన్నాడు. ఇప్పుడు నీ మనసు, నీ ఆలోచన, నీ తలంపులు దేవుని దృష్టిలో సరిగ్గా కనబడును గాక. నా ఆలోచనలు కూడా మన ఆలోచనలు అందరినీ, దేవుని ఆలోచనలు అందరి చూస్తాడు దేవుడు. అందరి ఆలోచనలు చూసినప్పుడు ఆయన ఈయన 10 రూపాయలు చేస్తాడు, 4 రోజుల తర్వాత చూడు ఈయన ఇట్లా చేస్తాడు. అలాంటి ఆలోచనలు మనకు ఉన్నదేమో దేవుని దగ్గర ముందే అడిగి, దేవా నా ఆలోచనలు నీకు ముందే తెలుసు కదా నాయన, చెప్పండి ఒకసారి. నీ పని కొరకు నన్ను వాడుకో. ముందు నుంచే ఇప్పటి నుంచే రోజు అడగండి, దేవా నన్ను నీ పని కొరకు వాడుకో, నీ పనిముట్టుగా నన్ను వాడుకో యేసయ్యా, నీ పనిముట్టుగా నన్ను వాడుకో యేసయ్యా, వాడుకో ప్రభు అని అంటే నీ ఆలోచనను చూసి దేవుడు నీకు సహాయం చేయబోతాడు. స్తోత్రం కలుగును గాక. మీ ఆలోచనలు ప్రభు విని ఆలోచనకు తగినట్టుగా దేవుడు, మీరు ఎప్పుడు అదే విధంగా, దేవా నీ రాజ్యాన్ని నేను ప్రకటిస్తాను, ఉన్నన్ని రోజులు నీ రాజస్వార్త నేను ప్రకటిస్తాను. దేవుని మా విషయంలో ఆయన గురించి ఒక మాట చెప్పే ప్రతి ఒక్కరు దీవించబడబోతారు. అందుకని యేసు ప్రభు యొక్క మాటలను నువ్వు ప్రకటించడానికి సాక్షిగా నిలబడి దేవుని మహిమ కొరకు ఒక బలమైన పాత్రగా చేయాలి. చేతుల ఒకసారి గట్టి హల్లెలూయా, ఇంకోసారి గట్టి చెప్పాలి, ఇంకోసారి గట్టి చెప్పాలి. నా యేసు రాజ్యం అందమైన రాజ్యం, అందులో నేను నివసింతును, సూర్య చంద్రులు అక్కర లేని రాజ్యం, ప్రభు క్రీస్తేసు వెలుగై ఉన్న రాజ్యం, సూర్య చంద్రులు అక్కర, ప్రభు క్రీస్తేసు వెలుగై. నా యేసు రాజ్యం అందమైన రాజ్యం, అందులో నేను
నా యేసు రాజ్యం నివసింతును సూర్య చంద్రులు అక్కర లేని రాజ్యం, ప్రభు క్రీస్తేసు వెలుగై ఉన్న రాజ్యం, సూర్య చంద్రులు అక్కార లేని రాజ్యం, ప్రభు క్రీస్తేసే వెలుగై ఉన్న అందరూ లేచి నిలబడి. రాజ్యం. దేవునికి మహిమ కలుగును గాక. ప్రభును గణపరుస్తూ ఇది మొదలుకొని నేను పౌలు గారు చెప్తాడేమని, నేను క్రీస్తుని పోలి నడుచుకున్నాను, మీరు కూడా నన్ను పోలి నడుచుకున్నాను. ఇప్పుడు మీరు కూడా చెప్పాలి ఆ మాట, దేవా నేను ప్రభు వైపు చూస్తున్నాను, మీరు కూడా నా వైపు చూసి పరలోకానికి వెళ్దాం రండి అని కొంచెమైనా భూమి మీద ఉన్న దేవుని యొక్క స్వార్థ మాట కొరకు మనం దేవుని పని కొరకు నిలబడాలి. ప్రార్థన చేద్దాం ఇప్పుడు. ప్రభు నన్ను వాడుకో.